ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాల ఇబ్బందులను పూర్తిగా అవగతం చేసుకుందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆ వర్గాలకు అండగా ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఉర్దూ ఘర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, వివిధ రాష్ట్ర స్థాయి కమిటీల చైర్మన్లు ఫహీం ఖురేషీ, ఒబేదుల్లా కోత్వాల్, తాహిర్ బిన్ అహ్మద్, అజ్మతుల్లా హుసైనీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రముఖులకు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 5 అంతస్తుల ఉర్దూ ఘర్ భవనం గంగా జమునా తహసీబ్ ను కాపాడే భవనంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం ఉర్దూలో కొనసాగించి అందరినీ ఆకట్టుకున్నారు. మైనార్టీ వర్గాలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉంటానని, కులమత భేదాభిప్రాయాలు లేకుండా అభివృద్ధి దిశగా పాలమూరును తీసుకెళ్లే ప్రయత్నంలో అందరూ తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అన్ని వసతులతో కూడిన ఉర్దూ ఘర్ ను త్వరగా నిర్మించాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ये हमारी तहजीब है, हमारी पहचान है, हमारी जुबान है और एक नई शुरुआत है। मजहब घर के दरवाजे तक, सियासत इलेक्शन तक, तरक्की और इंसानियत कयामत तक, ये हमारा मानना है, हम सबका मानना है। ये सफर सिर्फ हमारा नहीं, पूरी इंसानियत की है। इल्म वो रोशनी है, हर अंधेरे को दूर करती है। ऊपर वाला एक पैगाम भेजा है, हम सबको मालूम है। इल्म हासिल करना हर इंसान, मर्द और औरत का फर्ज है। इल्म ही वो जरिया है जो एक कमजोर को ताकतवर बनाता है, जहालत को खत्म करता है और इंसानियत को बुलंदी देता है। उर्दू घर एक मरकज होगा जहां हमारी नई नस्ल तालीम हासिल करेगी, अपनी जुबान, अदाब और तहजीब को समझेगी। ये जगह सिर्फ किताबों का जगह नहीं है, ये जगह दिल से दिल जोड़ने का जगह है, सोच को बदलने का जगह है और इंसानियत को आगे बढ़ाने की जगह है। तालीम के बगैर न कौम बनती है, न इंसानियत बची रहती है। इसीलिए इल्म बहुत अहम है। इसीलिए हमारा उर्दू घर महबूब नगर में इतने बड़े मेहमान, अपने इंपॉर्टेंट लीडर से जो तेलंगाना के, उसको यहाँ बुला के एक बड़ा इवेंट, महबूब नगर शहरी नहीं पूरा तेलंगाना इसको एक एग्जाम्पल के तौर पे देखना है। इसलिए इतना बड़ा जलसा हम यहाँ करने वाले हैं, कर रहे हैं।